గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. నేడు, రేపు ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మత్స్యకారులు, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఏపీలోని పలు జిల్లాల్లో అల్పపీడనం, రుతుపవనాల ప్రభావం నేడు ఎక్కువగా ఉంటుందని అధికారులు అంటున్నారు. పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అలాగే కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ ప్రకటించింది. తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర ఛత్తీస్గఢ్ వద్ద అల్పపీడనం బలహీనపడి అల్పపీడనం తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా వెళ్తోందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. నేడు హైదరాబాద్లో తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇక రాష్ట్రంలోని గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షం ప్రభావం ఎక్కువగా ఉంటుందని వివరించింది. మంచిర్యాల, హన్మకొండ, జగిత్యాల, భూపాల్పల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్, కామారెడ్డి, కరీంనగర్, ములుగు, నిర్మల్, పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక మహబూబ్ నగర్, నారాయణపేట, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. వర్షాలు పడుతున్న సమయంలో కొన్ని చోట్ల ఈదురుగాలులు కూడా వీస్తాయని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల పిడుగులు పడే ఛాన్స్ ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. వర్షం కురిసే సమయంలో అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పొలం పనులకు వెళ్లేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. రెడ్డిగా ఏపీలో పలు జిల్లాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా అయితే మనకు ఇన్ఫో అందుతోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు. మమత, ఇటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మరొక 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. అయితే ఇప్పటికీ గోదావరికి ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతోటి గోదావరి నీటి మట్టం నిన్న అయితే భారీ స్థాయిలో చేరుకుంది. నిన్న సాయంత్రానికి 16 లక్షల క్యూసెక్ల నీటిను అటు ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి దిగువకు విడుదల చేశారు అధికారులు. అయితే ప్రస్తుతం అటు భద్రాచలం వద్ద తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం భద్రాచలం వద్ద 48.4 అడుగుల వరకు ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇటు కిందకు 16.9 లక్షల క్యూసెక్ల నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి చూస్తే కనుక అటు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఇటు వస్తున్నటువంటి వరద ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకుని నిన్న మంత్రి, ఏదైతే జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్యంగా ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి లంక గ్రామాల్లో కూడా పర్యటించారు. కొన్ని లంక గ్రామాల్లో ఇరుక్కుపోయినటువంటి మూగజీవులను కూడా ఆయన స్వయంగా కొన్ని పడవలను పంపించి రక్షించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం మీద ఇటు ఉభయ గోదావరి జిల్లాలో నడుమున్నటువంటి లంక గ్రామాలకు సంబంధించి ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో ఈ మంత్రులు నిమ్మల రామానాయుడు, అలాగే సుభాష్ తో పాటు ఇటు జనసేన పార్టీకి చెందినటువంటి నాయకులు వీరంతా కూడా వారి నియోజకవర్గాల్లో పర్యటించి
లంక గ్రామాల ప్రజలకు ధైర్యం చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరలా మరొక 2 రోజుల పాటు వర్షాలు భారీగా కురిసేటువంటి అవకాశం ఉంది కాబట్టి రైతులు అలాగే ప్రజలు కూడా తగు జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా లంక గ్రామాల ప్రజలైతే మాత్రం సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కృష్ణాకి ఎగువన కూడా కురుస్తున్నటువంటి వర్షాలతోటి అటు కృష్ణానది కూడా ఇన్ఫ్లో అయితే పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా పలు చోట్ల ఏదైతే వరి నాట్లకు సంబంధించినటువంటి వరి మళ్ళు ఏవైతే ఉన్నాయో నారుమళ్ళు అయితే చాలా చోట్ల నీట మునిగి పాడైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. అధికారులను అప్రమత్తం చేసి పంట నష్టాన్ని అంచనా వేయాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అందరినీ ఆదుకుంటామంటూ కూడా ఇప్పటికే అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏవైతే ఈ యొక్క లంక గ్రామాల ప్రజలు ఉన్నారో వీరంతా కూడా ఈ యొక్క ప్రవాహం పెరిగిన సమయంలో ఎవరు కూడా ఈ గోదావరి గాని అటు కృష్ణానది గాని దాటేటువంటి ప్రయత్నం చేయొద్దంటూ కూడా అధికారులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాష్ట్రంలో ఈసారి వర్షాలు అయితే అధిక సంఖ్యలో కురుస్తున్న నేపథ్యంలో రైతులు పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడ కూడా వరిమళ్ళు గాని వరి నాట్లు గాని మునిగిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నీరు నిలవలేకుండా చూసుకోవాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా మరొక 2 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. మమత. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు. ఇక తెలంగాణలో కూడా మంచిర్యాల, హన్మకొండ, జగిత్యాల, భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, అలాగే వరంగల్, కామారెడ్డి, కరీంనగర్, ములుగు, నిర్మల్, పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు. ఇక మహబూబ్ నగర్, నారాయణపేట, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి, భువనగిరి, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. అయితే వర్షాలు పడుతున్న సమయంలో కొన్ని చోట్ల ఈదురుగాలులు కూడా వీస్తాయని అయితే అధికారులు తెలిపారు. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్. మమత, వాస్తవంగా భద్రాచలం దగ్గర గోదావరి శాంతించిందని చెప్పుకోవచ్చు. అయితే ఎగువ ప్రాంతం నుండి ఎటువంటి వర్షాలు రాకపోవడం, తాలిపేరు ప్రాజెక్టు వరద తగ్గడంతో ఉపశమనం అయితే లభించింది. ఇప్పుడు 45 అడుగులు తెరిచి అంటే మొదటి రెండవ ప్రమాద హెచ్చరిక మరియు 3వ ప్రమాద హెచ్చరిక కూడా ఉపసంహరించుకున్నారు. కాకపోతే నెక్స్ట్ అంటే ఈ రాగల 4 రోజుల్లో కూడా వర్షం యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పి మనకు వాతావరణ శాఖ చెప్పడం వల్ల ఈ ప్రాంతంలో వర్షం రావడం, గోదావరి తగ్గడం, ఆ తగ్గిన తర్వాత వచ్చేటువంటి ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలు అంటే అంటువ్యాధులు కావచ్చు, వీటి మీద పూర్తిగా శ్రద్ధ పెట్టవలసిన అవకాశం అయితే అధికారులకు ఉంది. ఎందుకంటే పునరావాస శిబిరాల్లో ఇంకా ఇప్పుడు భద్రాచలంలో సూర్యుడి కాలువలకు ఉన్నటువంటి లీకేజ్ ద్వారా ముంపుకు గురేటువంటి యొక్క ప్రాంతాల్లో ఇంకా పునరావాస కేంద్రాల్లోనే ప్రజలు ఉన్నారు. మొత్తం నీరు మొత్తం కూడా అయిపోయి మొత్తం నీటి యొక్క తీవ్రత తగ్గిన తర్వాత మాత్రమే మరలా వెళ్లాలని చెప్పి కూడా అధికారులు వాళ్ళు సూచిస్తున్నారు. దాంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు ఇటు ఖమ్మం కావచ్చు, భద్రాచలము, ఇల్లెందు ఈ ప్రాంతంలో కూడా వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వాతావరణ శాఖ రాగల 2 రోజుల్లో కూడా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల చర్యలు కూడా తీసుకున్నారు. మమత. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.